జైలుకు బండి భగీరథ్. ఇక్కడ న్యాయ వ్యవస్థపై గౌరవంతోనే నా కుమారుడిని పోలీసులకు అప్పగించా అని చెప్పేసి బండి సంజయ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ట్విట్టర్లో పెట్టినటువంటి ట్వీట్స్ కూడా మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే చాలా విషయాలు కూడా ఆయన చేసిండు. సో దానికి సంబంధించి మనం అందరం కూడా వాటి గురించి కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం అవుతుంది. ఇది మనందరి బాధ్యత. బండి సంజయ్ ఏమంటున్నారు ఏంటి అనేది చాలా స్పష్టంగా మనందరం కూడా తెలుసుకోవాలి. ఇక బండి సంజయ్కి సంబంధించినటువంటి ట్విట్టర్లో ఏం పెట్టిండో ఒకసారి చూద్దాం. ఒకసారి సత్యమేవ జేతే అనుకుంటూ ఈయన ఎవరు బండి సంజయ్ 11 hours బ్యాక్ పోస్ట్ పెట్టినటువంటి విషయం చూస్తాం. విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ ద లా అండ్ జ్యుడిషియరీ టుడే మై సన్ బండి భగీరథ్ వెంట్ బిఫోర్ ద తెలంగాణ పోలీస్ త్రూ అవర్ అడ్వకేట్స్ ఫర్ ఇన్వెస్టిగేషన్. ఐ హ్యావ్ సెడ్ దిస్ బిఫోర్ టు వెదర్ ఇట్ ఈస్ మై సన్ ఆర్ ఏ కామన్ సిటిజన్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. అంటే గతంలో హిందూ ఏక్తి యాత్రలో మాట్లాడింది కదా, తప్పు చేస్తే నా కొడుకైనా సరే చట్టం ముందు సమానమే, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందని చెప్పేసి ఆయన చెప్పిన దాన్నే కోట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో మై సన్ హ్యాస్ కన్సిస్టెంట్లీ మెయింటైన్ దట్ హీ హ్యాస్ కమిటెడ్ నో మిస్టేక్ ఆఫ్టర్ కన్సల్టింగ్ లీగల్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్లేసింగ్ బిఫోర్ దెమ్ ద ఎవిడెన్స్ అవైలబుల్ విత్ us. We were advised that the matter would be addressed appropriately through the legal process. At the same time, I believe in fully cooperating with the investigation and respecting the judicial system, even though court proceedings are underway and orders are expected to next week. And despite advice from our legal team, I felt there should be no hesitation from our side in cooperating with the inquiry. I have complete faith in the justice system. Justice may be delayed but not denied. ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మ నమవ సాధయేత్ అని చాలా స్పష్టంగా ఆయన చెప్పినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ బండి సంజయ్ చాలా స్పష్టంగా తన కొడుకుని దాచిండు అని చెప్పేసి ఆయనే చెప్పకనే చెప్పిండు. సో దీనిలో భాగంగానే కోర్టులో జరిగినటువంటి బెయిల్ కోసం ప్రయత్నం చేసినాం. సో అక్కడ బెయిల్ రావడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఇన్వెస్టిగేషన్కి సహకరించి చెప్పేసి నా కొడుకును ఇద్దరు అడ్వకేట్లతో సహా పోలీస్ డిపార్ట్మెంట్కు అప్పగించడం జరిగింది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పిండు. దానిపైన కూడా భగీరథ్ అరెస్ట్ కాలేదు, తానే స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళినటువంటి భగీరథ్ అని చెప్పేసి ఆయననే స్వయంగా ఎవరు బండి సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. వీళ్ళిద్దరు ఎవరై అంటే ఒకరేమో ఇక్కడ ఈ రైట్స్ ఎవరైతే ఉన్నారో ఈయనే కరుణాసాగర్ బీజేపీ సంబంధించినటువంటి లీగల్ సెల్. సో ఈయన పేరు కూడా మన దగ్గర ఉంది. సో ఆంటోనీ అనుకుంటా ఆయన పేరు, ఆయన కూడా బీజేపీ లీగల్ సెల్. సో వీళ్ళ సమక్షంలోనే ఆయన పోలీసులకు అప్పచెప్పిండని చెప్పేసి చాలా స్పష్టంగా ఎవరు మన బండి సంజయ్ నేరుగా చెప్పడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చాలా డీటెయిల్గా మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూడండి ఒకసారి క్లియర్గా. ఈయన ఎవరంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నేను ఎవరంటే ఆంటోనీ రెడ్డి అడ్వకేట్, ఎవరినే ఎలక్షన్ కమిషన్ అఫేర్స్. సో ఇదంతా కూడా చాలా స్పష్టంగా అడ్వకేట్ లీగల్స్ సంబంధించినటువంటి వ్యక్తి. ఈయన కరుణాసాగర్ గురించి అందరికీ తెలుసు. నిన్న గ్యాగ్ ఆర్డర్ తీసుకురావడంలో ఈయనదే కీలక పాత్ర. సో ఇద్దరి సమక్షంలోనే ఇద్దరి ఆధ్వర్యంలో నేతృత్వంలో పేట్ బషీరాబాద్ పిఎస్కు బండి భగీరథ్ వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, మేము అరెస్ట్ కాలేదు, మేమే లొంగిపోయినాము, మేమే తీసుకెళ్లి అప్పయిపోయినామని చెప్పేసి బండి సంజయ్ చాలా స్పష్టంగా నిన్న చెప్పడం జరిగింది. సో అంటే బీజేపీ లీగల్ సెల్ అంటే బీజేపీ సపోర్టు ఒక రేపిస్ట్కి ఉంది అనేటువంటి ఒక చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఒక మైనర్ సంబంధించినటువంటి ఒక ఇష్యూలో వీళ్ళిద్దరి సపోర్ట్ ఉందని చెప్పేసి అన్నారు. గతంలో ఎవరు మన రామచంద్రరావు బీజేపీ సంబంధించిన ప్రెసిడెంట్ రామచంద్రరావు ఏమన్నారు, దీనికి పార్టీకి సంబంధం లేదు, అది బండి సంజయ్ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం, అందులో కూడా బండి సంజయ్ కూడా తన కొడుకు చేసిన తప్పు కూడా సంబంధం లేదు అని అన్నప్పటికీ కూడా ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్స్ ఆంటోనీ రెడ్డి అదేవిధంగా కరుణాసాగర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఆయన వెంబడి వెళ్ళడంతో బీజేపీ సపోర్టు ఖచ్చితంగా ఉంది అనేటువంటి అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. సో బీజేపీకి ఈ ఇష్యూ కూడా సంబంధం ఉంది. బండి భగీరథ్ వాళ్ళ తండ్రికి కూడా ఈ ఇష్యూతో సంబంధం ఉంది. ఎందుకంటే మొత్తం ట్విట్టర్లో మొత్తం కూడా అవే పోస్టులు కనబడతా ఉన్నాయి కాబట్టి సంబంధం లేకపోతే ఎందుకు ట్విట్టర్లో పెడుతున్నట్టు, సంబంధం ఉంది కాబట్టి ట్విట్టర్లో పెడుతున్నాడు కదా.
సో ఇది పరిస్థితి కనబడుతూ ఉంది. చాలా స్పష్టంగా చాలా విషయాలు కూడా ఇంకా మాట్లాడుకోవాల్సినాయి. సో ఏమంటున్నాడు, బెయిల్ వస్తుందని లాయర్లు చెబుతున్నా జాప్యం సరికాదని విచారణకు పంపాం కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన. అంటే బెయిల్ వస్తుంది కాబట్టే ఎవరిని తన కొడుకుని ఎవరైతే అక్యూజ్ ఉన్నారో బండి భగీరథను తప్పించారు అనేది అబ్స్కాండ్లో ఉంచారని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ ఈ విధంగా మాట్లాడడం సరి అయినదా కాదా ప్రజలే తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకు అంటే ఇక్కడ ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో. అంటే నేను కావాలనే అక్యూజ్ని తప్పించిన, బెయిల్ కోసం ట్రై చేసిన, ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసిన చెప్పేసి ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో చూడండి. కేంద్ర హోంశాఖ మంత్రి ప్రజలకు ఏం చెప్తున్నట్టు అంటే, మీరు క్రైమ్ చేయండి, తప్పించుకోండి, కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోండి, ముందస్తు బెయిల్ తెచ్చుకోండి చెప్పేసి ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారా? మీరు ఎంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ చూడండి ఒకసారి చాలా స్పష్టంగా. సో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద న్యాయవాదులతో బండి భగీరథ్, న్యాయవాదులు అంటే ఎవరు? బీజేపీ ఐటీసీకి సంబంధించినటువంటి కర్ణసాగర్, బీజేపీకి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఎవరైతున్నారో ఆయనతో ఇద్దరి సమక్షంలో ఆయన లొంగిపోయినట్టుగా చెప్తాను. డీజీపీ ఆధ్వర్యంలో 2.5 గంటల పాటు విచారణ, వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదురు హాజరు. సో 14 రోజుల రిమాండ్, చెర్లపల్లి జైలుకు తరలింపు. ఉదయం నుంచే ఆపరేషన్ భగీరథ్ పేరిట వేట, లుకౌట్ నోటీసులు జారీ, విమానాశ్రయంలో అప్రమత్తం. భగీరథ్ బంధువులు స్నేహితుల ఇళ్లలో సోదాలు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో గాలింపు. సంజయ్ బంధువులు భగీరథ్ స్నేహితులను స్టేషన్కి పిలిపించి విచారించిన పోలీసులు. మెజిస్ట్రేట్ సమక్షంలో బాధితురాలి వాంగ్మూలం, డేటా, కాల్ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ఇక్కడ చూడండి, ఇప్పటిదాకా నేను చెప్పిన బండి సంజయ్ ఏమంటారు స్పష్టంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ పెట్టింది ఏంటిది? మా కొడుకు బండి భగీరథ్ అరెస్ట్ కాలేదు, మేమే ఇద్దరు అడ్వకేట్ల సమక్షంలో అప్పయింపినా అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా. వీళ్ళు ఏమంటారు చూడండి, పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను సైబరాబాద్ పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. నార్సింగి పరిధిలోని టీఎస్పీఏ వద్ద రాత్రి 8:15 భగీరథ్ను అరెస్ట్ చేసినట్లు విచారణ నిమిత్తం ఎస్ఓటీ పోలీసుల బృందం అతన్ని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ తెలిపారు. శనివారం రాత్రి 9:05 బండి భగీరథ్ ముఖానికి మాస్క్, తెల్లని హుడీ ధరించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. మఫ్టీలో ఉన్నటువంటి పోలీసుల సమక్షంలో 4 వాహనాల్లో 5 న్యాయవాదులతో కలిసి పోలీసుల ఎదుట హాజరయ్యారు. భగీరథ్ వచ్చినటువంటి 5 నిమిషాలకు విచారణ అధికారి డీజీపీ రితరాజ్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. 2.5 గంటల పాటు భగీరథ్ను విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి అర్ధరాత్రి మేడ్చల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కేసు పూర్వపరాలను పోలీసుల రిపోర్టు పరిశీలించినటువంటి మెజిస్ట్రేట్ భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతని చెర్లపల్లి జైలుకు తరలించారు. దీంతో శనివారం ఉదయం నుంచి బండి భగీరథ్ అరెస్టుపై నెలకొన్న ఉత్కంఠత వీడింది. సో తొలుత తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోతారన్న సంకేతాలు భగీరథ్ నుంచి పోలీసు వర్గాలకు అందినట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగానే ఉదయం పేట్ బషీరాబాద్ పోలీసులు, అంటే ఆయన లొంగిపోతానని తెలిసినప్పటికీ కూడా పోలీసులు ఏ విధంగా తమ పైన ఏదో విధంగా మరకైతుంది కాబట్టి సో ఆ మరకను తొలగించుకోవడానికి సోదాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో బండి భగీరథ్ పోలీసులు ఎదురు లొంగిపోతున్నారని శనివారం ఉదయం నుంచి ప్రచారం జరిగింది. దాంతో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు ముందుగానే రోడ్డుపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిఎస్ ఎదుట బారికేడ్లు ఏర్పాటు చేశారు. భగీరథ్ పోలీసుల ఎదుట లొంగిపోతే పంచనామా నిర్వహించడానికి గాను సో వీళ్ళందరూ కూడా తీసుకొచ్చిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అక్కడ 8 గంటలకు భగీరథ్ పోలీస్ స్టేషన్ చేరుకోవడానికి అరగంట ముందే వచ్చినట్టు తెలిసింది. ఎవరు? వైద్యులు కూడా అరగంట ముందే వచ్చిరట. మరోవైపు 6:30 నుంచి పోలీస్ స్టేషన్ గేట్లు మూసివేశారు. మీడియాను లోపలికి అనుమతించలేదు. మొత్తం మీద శనివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వేచి ఉండడంతో తీవ్ర ఉత్కంఠత నెలకొన్నది అంటూ చాలా స్పష్టంగా కనబడుతుంది. 2.5 గంటల పాటు ఎవరిని? మన బండి భగీరథ్ను విచారించడం జరిగింది. సో దానిలో భాగంగా ఏమేమి అడిగారో ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో దానికి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా చాలా స్పష్టంగా ఉంది, దాన్ని కూడా మాట్లాడదాం. సో ఇదంతా చూద్దాం ఒకసారి. ఆపరేషన్ భగీరథ్ పేరిట చూడండి, ఎక్కడిక్కడ ముందస్తు బెయిల్ విషయంలో ఎలాంటి రక్షణ కల్పించే విధంగా శుక్రవారం హైకోర్టులో ఆదేశాలు రావడంతో శనివారం తెల్లవారుజాము నుంచే పోలీసులు అతని కోసం వేట ముమ్మరం చేశారు. ఆపరేషన్ భగీరథ్ పేరిట అతన్ని పట్టుకోవడం కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సైబరాబాద్ స్పెషల్ టీమ్స్ శనివారం ఉదయం నుంచి తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టాయి. హైదరాబాద్, ఢిల్లీ, కరీంనగర్, పూణే, బెంగళూరులో 14 పోలీసు బృందాలు భగీరథ్ కోసం రంగంలోకి దిగాయి. కరీంనగర్, హైదరాబాద్లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటికి, ఆయన సన్నిహిత బంధువుల ఇళ్లకు వెళ్లారు. భగీరథ్ పరారిలో ఉన్న విషయాన్ని బంధువులు ఆయా ఇళ్లను వారికి చెప్పి అన్ని గదులను తనిఖీలు చేశాయి. మరోవైపు భగీరథ్ మిత్రుల ఇళ్లను పోలీసులు తనిఖీలు చేశారు. భగీరథ్ పై లుకౌట్ నోటీస్ సైతం జారీ చేశారు. అతను విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల ఇమిగ్రేషన్ విభాగాల్లో అప్రమత్తం చేశామని సైబరాబాద్ సిపి తెలిపారు. సో బాధితుల వాంగ్మూల సేకరణ తర్వాత
కి సంబంధించి ఫిర్యాదుదారులైనటువంటి బాలిక తల్లి బాధిత బాలిక వాంగ్మూలాలు పోలీసు అధికారులు శనివారం మేడ్చల్ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు సమక్షంలో నమోదు చేయించారు. భగీరథ్తో పరిచయం దగ్గర నుంచి అతను వివిధ సందర్భాల్లో కలవడానికి ఒత్తిడి తేవడం, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో బలహీన స్థితిలో ఉన్నప్పుడు లైంగిక దాడికి ప్రయత్నించే విషయం, బలవంతంగా బాలికకు మధ్య ఇచ్చే విషయాన్ని, కేసు నమోదైనప్పటి నుంచి తాము ఎదుర్కొంటున్నటువంటి బాధ, ఎదురవుతున్న ఒత్తిడికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తల్లి కూతురు తమ వాంగ్మూలంలో వివరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసు సంబంధించినటువంటి కీలక ఎలక్ట్రానిక్ డిజిటల్ ఆధారాలు వాట్సాప్ చాట్లో బాలిక నుంచి సేకరించిన డీజీపీ బృందం వాటిని కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఆధారాలు పరీక్షించాలని, తారుమారు కాకుండా చూడాలని బాలిక తల్లి బహిరంగ లేఖలో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. ఠానాలో భగీరథ్ మిత్రులు అంటూ చూస్తాను. సో ఈ విధంగా ఒక బండి భగీరథ్ సంబంధించినటువంటి విషయం చాలా స్పష్టంగా ఎపిసోడ్ ఇప్పుడే మొదలైంది. నిన్న రాత్రి అరెస్ట్ కావడంతో అసలు విషయం మొదలైంది అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇది జరుగుతున్నటువంటి సినారియో మిత్రులారా. ఒకటి. రెండోది, ఇక్కడ మీరు ఒకటి గమనించండి. 2.5 గంటల పాటుగా విచారణ జరిగింది. దీని గురించి మనం చెప్పాలి. ఇప్పటిదాకా ఒక ఎపిసోడ్ జరిగింది. ఇప్పుడు 2.5 గంటల పాటుగా బండి భగీరథ్ను 9 గంటల 5 నిమిషాలకు పేట్ బషీరాబాద్ పిఎస్కి చేరుకున్నటువంటి బండి భగీరథ్ని తర్వాత 5 నిమిషాల తర్వాత డీజీపీ రితిరాజ్ మరియు ఇంకొక కొంతమంది పోలీస్ ఆఫీసుల ఆధ్వర్యంలో 2.5 గంటల పాటుగా అతను విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఆయన కూడా నేరం ఒప్పుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దాని తర్వాతనే పోలీసులు కంప్లీట్గా అతన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. ఒకసారి శనివారం రాత్రి పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి బండి భగీరథ్ను విచారణ పరీక్ష అధికారి రితిరాజ్ బృందం 2.5 గంటల పాటు విచారించారు. ఈ కేసు బాధితులు ఎంతకాలంగా పరిచయం, ఎలా పరిచయం, మీ మధ్య ఎలాంటి స్నేహం ఉంది, బాధితురాలపై అత్యాచారానికి పాల్పడ్డారా, ఆమె మైనర్ అని తెలియదా, ఘటనా స్థలంలో అసలేం జరిగింది, బాధితురాలు సమర్పించిన ఆధారాలకు మీ సమాధానం ఏంటి, కేసు నమోదైన విషయం తెలిసిన తర్వాత చట్టానికి దొరకకుండా ఎందుకు తప్పించుకున్నారు అంటూ పోలీసులు భగీరథ్పై ప్రశ్నవర్షం కురిపించి సమాధానాలు రాబట్టడంతో పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డీజీపీ రితిరాజ్ వెంట ఎస్ఓటీ డీజీపీ శోభన్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ విజయవర్ధన్, ఇతర పోలీస్ బృందం ఉన్నారు. కాగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి మేడ్చల్ జిల్లా మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి అయితే భగీరథ్ న్యాయపోరాటం చేస్తున్నానని అతని తరపు న్యాయవాది కర్ణసాగర్ అన్నారు. అతను ఎలాంటి తప్పు చేయాలన్నారు. తామే భగీరథ్ను ఎస్ఓటీ పోలీసులకు అప్పగించామని, వారు పేట్ బషీరాబాద్ పోలీసులకు అప్పగించారని తెలిపారు. పూర్తి విచారణకు సహకరిస్తామన్నారు. త్వరలోనే బెయిల్ పిటిషన్ వేస్తామని, భగీరథ్ను నిర్దోషిగా బయటకు తీసుకొస్తామని చెప్పారంటూ చూస్తాం. సో ఇది జరిగినటువంటి పోలీస్ స్టేషన్లో 2 గంటల పాటు జరిగినటువంటి పరిస్థితి. సో ఇక్కడ